ఓటరు సవరణ ప్రక్రియపై బిఎల్ఏలు అధికారులు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన మంత్రి అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వరుణ యాగంలో పాల్గొని సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. మరొకవైపు ఎల్నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించి త్రాగునీటి సమస్య, భూగర్భ జలాల పరిరక్షణ, పశుగ్రాసం, కరువు నివారణ చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని తిరుగుతామని ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా సెగ్మెంట్స్ కంటే ఎక్కువగా కలెక్టర్స్, క్షేత్రస్థాయి అధికారులు కొంత ప్రొయాక్టివ్ గా ఉండాలనేటువంటి నా విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ముగ్గురు కలెక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అధికారులందరూ కూడా నేను ప్రశ్నించుకోగలుగుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రొవైడ్ చేసడానికి కూడా పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతలను విస్మరిస్తే తప్ప ఇక్కడ కూడా నేను తోకే చేసుకోవాలని చూస్తున్నాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ జూన్ దాకా అంటే మనకి ఇప్పుడు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి